హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 154 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 51,272 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ లోయెస్ట్ లో వచ్చేసి 50,958, హైయెస్ట్ హై వచ్చేసి 51,366. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 400-500 పాయింట్స్ వరకు మార్కెట్ అయితే ఒక మూమెంటం అయితే జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాం, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందో ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో యాక్చువల్లీ ముందుగా మనం మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే, యాక్చువల్లీ నేను ఏమన్నాను ఫ్రెండ్స్, మార్కెట్ అయితే హ్యూజ్‌గా రివర్సల్ అవుతుందని చెప్పాను. ఎందుకు అంటే మార్కెట్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ రికవరీ అవుతుందని. ఎందుకంటే ఏ రోజైతే ఫాల్ అయిందో ఆ ఫాల్ రికవరీ చూసారా? చాలా ఆల్మోస్ట్ ఆల్ 95% వరకు మార్కెట్ అయితే రికవరీ చేసింది. సో మార్కెట్ ఏంటంటే సెల్లర్స్ ఎంత యాక్టివ్‌గా ఉన్నారో బయర్స్ దానికి మించి యాక్టివ్‌గా ఉన్నట్టన్నమాట. సో రేపు కూడా మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పాను. అదే విధంగా మార్కెట్ అయితే హ్యూజ్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. సో గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ఏంటంటే ఒక సైన్ ఆఫ్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ డే ఆఫ్టర్ టుమారో అంటే ఈ రోజు కాక రేపు మార్కెట్ అనేది కంప్లీట్‌గా పైకి వెళ్తుందని ఇండికేషన్ ఇచ్చిందన్నమాట. సో, అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ అయితే ఫస్ట్ 15 మినిట్స్ ఫాలో అయిన తర్వాత నాకింకా మార్కెట్ అబ్జర్వేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ ట్రేడ్ అనేది తీసుకోకూడదన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ ట్రేడ్ కన్ఫర్మేషన్ కాదిది. ఎందుకంటే గ్యాప్ అప్, డౌన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అవుతూ కూడా అవుతుంది. అందుకే మనం ఏంటంటే మార్కెట్‌లో వెయిట్ చేశాను. నెక్స్ట్ 15 మినిట్స్ వెయిట్ చేశాను. నెక్స్ట్ 15 మినిట్స్ క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. చూసారా? మార్కెట్ ఎప్పుడైతే ఫాలో అయిందో ఇక్కడ నుంచి బయర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు. సో, బయర్స్ అనేవాళ్ళు డామినేట్ చేసి మార్కెట్ అనేవాళ్ళు ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు డామినేట్ చేసి ఇక్కడ వచ్చారన్నమాట. సో, ఈ లెవెల్ వరకు ఎప్పుడైతే మార్కెట్‌లో సెల్లర్స్ అనేవాళ్ళు డామినేషన్ కింద వచ్చారో, ఇంక మార్కెట్ అనేది ఆబ్వియస్లీ ఫాలో అవుతుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఇక నేను పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్‌ఫుల్‌గా అయితే క్యాప్చర్ చేసుకున్నాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ అయితే రివర్సల్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందో, ఈ సపోర్ట్ లెవెల్ నుంచి రియాక్షన్ ఇచ్చినా సరే నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ రిస్క్ ట్రేడ్స్ కూడా అనిపించిందన్నమాట. చూసారా మీరు? మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్‌లో ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీ స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయ్యేది చూసారా? సో, అందుకననమాట. అంటే మాక్సిమం మనకు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఏదో మంచి మొమెంటం కనిపిస్తేనే తీసుకోవాలి. లేదంటే తీసుకోకూడదనమాట. అందుకే నేను ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు. ఇక్కడైతే ఎవరైతే మార్కెట్‌లో ఈ ఈ ఈ లెవెల్‌లో ఎప్పుడైతే ఇన్ అయ్యారో వాళ్ళకైతే ఖచ్చితంగా లాస్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ అనేది ఒక చిన్న ర్యాలీ జరిగినా సరే మార్కెట్ అనేది కన్సల్టేషన్ అవుతూ జరిగిందనమాట. సో, దానివల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు ఆప్షన్ బయర్స్‌కి. అందువల్ల మనం ఏదైనా మొమెంటమ్ ఉంటేనే తీసుకోవాలి. లేదంటే తీసుకోకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్ కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది ఫ్రెండ్స్. మార్కెట్ అప్ టు ఈ లెవెల్ వరకు ఎళ్ళే ఛాన్స్ ఉంది. 51,668 వరకు ఎళ్ళే ఛాన్స్ అయితే ఉంది మార్కెట్‌లో. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయితేనే మీరు నెక్స్ట్ టార్గెట్ అని పెట్టుకోండి. లేదంటే మాత్రం టార్గెట్ అనేది సింగిల్ ట్రేడ్‌తోని ఎగ్జిట్ అయిపోండి. ఇది ఎక్స్‌పైరీ డే కాబట్టి కొంచెం మొమెంటమ్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇది స్ట్రాంగ్‌గా రిజెక్షన్ కనిపించింది కాబట్టి ఫ్రమ్ సెల్లర్స్. సో, బయర్స్ అనేవాళ్ళు చాలా యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టి మార్కెట్ అనేది కంప్లీట్‌గా పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. అండ్ తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.